హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో కూడా మన డైలీ లైఫ్లో మాట్లాడే ర్యాండమ్ సెంటెన్సెస్ నేను తెలుగులో అడుగుతాను. సో వాటిని మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. సో ఇలాంటి ట్రాన్స్లేషన్ ఛాలెంజ్ వీడియోస్ మన ఛానల్లో చాలానే అప్లోడ్ చేయడం జరిగింది. సో మీకు ఎవరికైనా ఇంకా ది బెస్ట్ ప్రాక్టీస్ కావాలనుకుంటే గో అండ్ వాచ్ దమ్. సో నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా వాచ్ చేయొచ్చు. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇది గ్రూప్లో ఎవరు షేర్ చేశారు? Who shared it in this group? Who shared it in this group? ఇది మీరు గ్రూప్లో షేర్ చేయకూడదు. You should not share it in this group. You should not share it in this group. మీరు ఇది గ్రూప్లో ఎందుకు షేర్ చేశారు? Why did you share it? Why did you share it in this group? Why did you share it in this group? ఈ గ్రూప్ ఎవరు క్రియేట్ చేశారు? Who created this group? Who created this group? అది గ్రూప్లో ఉంచొద్దు. Don't keep that in the group. Don't keep that in the group. అది మీరు ఎప్పుడు గ్రూప్లో షేర్ చేశారు? When did you share that in the group? When did you share that in the group? వాళ్ళు నన్ను చాలా ఇరిటేట్ చేస్తున్నారు. They are irritating me a lot. They are irritating me a lot. మీరు ఆమెను ఇరిటేట్ చేయొద్దు. Don't irritate her. Don't irritate her. మీరు ఆమెను ఎందుకు ఇరిటేట్ చేశారు? Why did you irritate her? Why did you irritate her? నేను అతన్ని ఇరిటేట్ చేయాలనుకుంటున్నాను. I want to irritate him. I want to irritate him. నేను ఆమెను ఇరిటేట్ చేయాలనుకుంటున్నాను. I want to irritate her. I want to irritate her. నేను నీకు అడగాల్సిన అవసరం లేదు. I don't need to ask you. I don't need to ask you. నేను నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు. I don't need to give you. I don't need to give you. పంపించాల్సిన అవసరం లేదు. No need to send. No need to send. వెళ్ళాల్సిన అవసరం లేదు. No need to go. No need to go. చదవాల్సిన అవసరం లేదు. No need to study. No need to study. డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. No need to give money. No need to give money. ఆ అకౌంట్ ఎవరు యూజ్ చేస్తున్నారు? Who is using that account? Who is using that account? నేను ఇప్పుడు ఆ అకౌంట్ వాడట్లేదు. I am not using that account now. I am not using that account now. ఈ అకౌంట్ ఎవరు క్రియేట్ చేశారు? Who created this account? Who created this account? ఆ అకౌంట్ నేను క్రియేట్ చేశాను. I created that account. I created that account. మీరు ఈ అకౌంట్ ఎందుకు క్రియేట్ చేశారు? Why did you create this account? Why did you create this account? అతను ఆ అకౌంట్ క్రియేట్ చేయలేడు. He cannot create that account. He cannot create that account. టీవీ ఆన్ చేయండి. Turn on the TV. Turn on the TV. టీవీ ఆఫ్ చేయండి. Turn off the TV. Turn off the TV. ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉండండి. Keep speaking in English. Keep speaking in English. ఇంగ్లీష్లో ఆలోచిస్తూ ఉండండి. Keep thinking in English.
కీప్ థింకింగ్ ఇన్ ఇంగ్లీష్. ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. కీప్ ప్రాక్టీసింగ్. కీప్ ప్రాక్టీసింగ్. వెళ్తూ ఉండండి. కీప్ గోయింగ్. కీప్ గోయింగ్. మాట్లాడుతూ ఉండండి. కీప్ స్పీకింగ్. కీప్ స్పీకింగ్. మీరు ఎందుకు అది అక్కడ ఉంచారు? వై డిడ్ యూ కీప్ దేర్? వై డిడ్ యూ కీప్ దేర్? ఆమె ఎందుకు అది అక్కడ ఉంచింది? వై డిడ్ షీ కీప్ దేర్? వై డిడ్ షీ కీప్ దేర్? మీరు అది అక్కడ ఉంచకూడదు. యూ షుడ్ నాట్ కీప్ దేర్. యూ షుడ్ నాట్ కీప్ దేర్. మీరు అలా తీసుకురాకూడదు. యూ షుడ్ నాట్ బ్రింగ్ లైక్ దాట్. యూ షుడ్ నాట్ బ్రింగ్ లైక్ దాట్. నువ్వు ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయావా? డిడ్ యూ ఫెయిల్ ఇన్ ద ఎగ్జామ్? డిడ్ యూ ఫెయిల్ ఇన్ ద ఎగ్జామ్? ఆమె ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయిందా? డిడ్ షీ ఫెయిల్ ఇన్ ద ఎగ్జామ్? డిడ్ షీ ఫెయిల్ ఇన్ ద ఎగ్జామ్? నువ్వు ఎగ్జామ్లో ఎందుకు ఫెయిల్ అయిపోయావు? వై డిడ్ యూ ఫెయిల్ ఇన్ ద ఎగ్జామ్? వై డిడ్ యూ ఫెయిల్ ఇన్ ద ఎగ్జామ్? నేను ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వను. ఐ డోంట్ ఫెయిల్ ఇన్ ద ఎగ్జామ్. ఐ డోంట్ ఫెయిల్ ఇన్ ద ఎగ్జామ్. నువ్వు ఎగ్జామ్ బాగా రాసావా? డిడ్ యూ రైట్ ఎగ్జామ్ వెల్? డిడ్ యూ రైట్ ఎగ్జామ్ వెల్? ఆమె ఎగ్జామ్ బాగా రాసిందా? డిడ్ షీ రైట్ ఎగ్జామ్ వెల్? డిడ్ షీ రైట్ ఎగ్జామ్ వెల్? నువ్వు ఎగ్జామ్ ఎలా రాసావు? హౌ డిడ్ యూ రైట్ ఎగ్జామ్? హౌ డిడ్ యూ రైట్ ఎగ్జామ్? వాళ్ళ ఎగ్జామ్ ఎలా రాశారు? హౌ డిడ్ దే రైట్ ఎగ్జామ్? హౌ డిడ్ దే రైట్ ఎగ్జామ్? నేను ఎగ్జామ్ ఎలా రాశానో నీకు తెలుసా? డూ యూ నో హౌ ఐ రూట్ ఎగ్జామ్? డూ యూ నో హౌ ఐ రూట్ ఎగ్జామ్? ఆమె ఎగ్జామ్ ఎలా రాసిందో నీకు తెలుసా? డూ యూ నో హౌ షీ రూట్ ఎగ్జామ్? డూ యూ నో హౌ షీ రూట్ ఎగ్జామ్? అతను బాగా ఎగ్జామ్ రాయలేదు. హీ డిడెంట్ రైట్ ఎగ్జామ్ వెల్. హీ డిడెంట్ రైట్ ఎగ్జామ్ వెల్. మీరు అతన్ని ఎందుకు ఫాలో అవుతున్నారు? వై ఆర్ యూ ఫాలోయింగ్ హిమ్? వై ఆర్ యూ ఫాలోయింగ్ హిమ్? మీరు నన్ను ఫాలో అవ్వద్దు. డోంట్ ఫాలో మీ. డోంట్ ఫాలో మీ. నేను నిన్ను ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ నీడ్ టు ఫాలో యూ. ఐ డోంట్ నీడ్ టు ఫాలో యూ. మీరు అతన్ని ఎందుకు ఫాలో అవ్వలేదు? వై డిడెంట్ యూ ఫాలో హిమ్? వై డిడెంట్ యూ ఫాలో హిమ్? మీరు ఆమెను ఎందుకు ఫాలో చేశారు? వై డిడ్ యూ ఫాలో హర్? వై డిడ్ యూ ఫాలో హర్? మీరు వాళ్ళని ఫాలో చేస్తున్నారా? ఆర్ యూ ఫాలోయింగ్ దెమ్? ఆర్ యూ ఫాలోయింగ్ దెమ్? మీరు ఆమెను ఫాలో చేస్తున్నారా? కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో ఇలాంటి సెంటెన్సెస్ యూజ్ చేసి మన డైలీ లైఫ్లో సింపుల్గా ప్రాక్టీస్ చేయవచ్చు. సో ఇలాంటి ట్రాన్స్లేషన్ ఛాలెంజ్ వీడియోస్ మన ఛానల్లో చాలానే అప్లోడ్ చేయడం జరిగింది. సో మీకు ఎవరికైనా ఇంకా ది బెస్ట్ ప్రాక్టీస్ కావాలనుకుంటే గో అండ్ వాచ్ దెమ్. సో నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా వాచ్ చేయవచ్చు. సో మీకు ఈ టాపిక్ యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.